ఐఐటి మద్రాసులో థర్మల్ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించిన ఇస్రో చైర్మన్ నారాయణ్. క్లియర్ ఇక్కడ వరకు. సో సింపుల్గా ఇక్కడ ఏమంటే ఇస్రో అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో, వీళ్ళు ఏం చేశారంటే ఐఐటి మద్రాస్తో ఒక ఒప్పందం చేసుకుని దానిలో భాగంగా థర్మల్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేశారు. సో ఈ థర్మల్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో దీని ద్వారా అనేకమైనటువంటి రీసెర్చ్లు చేయబోతూ ఉన్నారు. లైక్ ఇప్పుడు శాటిలైట్స్కి కానీ రాకెట్స్కి కావాల్సినటువంటి రీసెర్చ్లు, లైక్ మైక్రో హీట్ పైప్స్కి సంబంధించినటువంటివి కానీ, వేపర్ ఛాంబర్స్కి సంబంధించినటువంటివి కానీ, స్ప్రే కూలింగ్కి సంబంధించినటువంటివి కానీ, 2 phase హీట్ ట్రాన్స్ఫర్ డివైజెస్కి సంబంధించి కానీ, దాని తర్వాత లైక్ హై ఫిడెలిటీ సిమ్యులేషన్కి సంబంధించినటువంటివి కానీ, టెస్టింగ్ ఫెసిలిటీస్ కానీ, దాంతోపాటు థర్మల్ కంట్రోల్ సిస్టమ్స్ని డెవలప్ చేయడము కానీ, దాంతోపాటు శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో, సో శాటిలైట్స్లో ఈ యొక్క థర్మల్ టెంపరేచర్ని కంట్రోల్ చేయడము, ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నప్పటికీ కూడా తట్టుకునే విధంగా ఆ సామర్థ్యాన్ని ఈ యొక్క శాటిలైట్స్లో, రాకెట్స్లో పెంచే విధంగా రీసెర్చ్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క థర్మల్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది.